ఈ యొక్క నెట్వర్క్ అండ్ 30 డాట్ మీకు అర్థం కానప్పుడు అడగండి, ఏదన్నా ఉంటే నేను క్లియర్గా చెప్తాను. ఇది తీసేస్తున్నానండి. నెట్వర్క్స్ అంటే అర్థం కావాలి కదా ఫస్ట్ ఏంటనేది, ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఏంటి అనేది. మీకు ఇలా సింపుల్గా ఉంటుందని చెప్తున్నాను. టెన్ డాట్ అనే నెట్వర్క్ నుంచి 10 డాట్ నెట్వర్క్లో లైక్ ఈ 10.0 అయితే 10.0.0.2 డైరెక్ట్గా 0.3 ఇస్తున్నాయి. ఇక్కడ 10.0.0 అనుకోండి, 0.4 ఐపీ అడ్రస్ ఇస్తాం. నేను షార్ట్ కట్లు ఇస్తున్నాను ఇట్లాగా. ఈ యాక్చువల్గా ఈ 10 డాట్ అనే నెట్వర్క్ నుంచి 50 డాట్ నెట్వర్క్లో లైక్ 50.0.0. అనే ఈ యొక్క ఐపీ అడ్రస్ దగ్గరికి ఒక మెసేజ్ రావాలి. ఇక్కడ ఎవరు ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్కి 8 అనే పోర్ట్ వరకు వన్ ఆఫ్ ద పోర్ట్ నెంబర్ 2 దగ్గర నుంచి పోర్ట్ నెంబర్ 8కి ఒక మెసేజ్ రావాలి. ఎలా వస్తుంది? ఈ ఎంటైర్ ఫ్రేమ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది? ఈ 0.3 అనే ఐపీ అడ్రస్ నుంచి ఇక్కడ లైక్ 50 డాట్ నెట్వర్క్ ఐపీ అడ్రస్కి ఎలా వస్తుంది? వాళ్ళు అడుగుతారు నార్మల్గా ఫ్లో ఇట్లాగా. H1 to H2 ఒక మెసేజ్ సెండ్ చేస్తే మెసేజ్ ఎలా వస్తుంది? మీకు అన్మ్యూట్ చేయండి, మీరు ఎవరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంచుకోండి మీరు ఎవరు. సో ఇంట్లో అడిగే క్వశ్చన్ అయితే ఇలానే ఉంటుంది. ఒక మెసేజ్ H1 అంటే H2కి ఎలాగ వస్తుంది అని అడుగుతారు. ఎలా చెప్తారు సమాధానం? జనరల్గా H1 అంటే ల్యాప్టాప్, మన ల్యాప్టాప్లో ఏదో ఒక అప్లికేషన్ నుంచి ఒక మెసేజ్ రావాలంటే ఇట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ లైక్ ఎంటైర్ ఫ్రేమ్ ఇలా ఉంటుంది, అవునా కాదా? ఎంటైర్ ఫ్రేమ్ అప్లికేషన్లో ఉన్న డేటా, ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, టీసీపీ హెడర్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఐపీ హెడర్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఈథర్నెట్ ఫ్రేమ్లో ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఇట్లా ఎంటైర్ థింగ్ ఒక ఫ్రేమ్ లాగా ఇట్లా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ ఫ్రేమ్ మొత్తం ఏమవుతుందంటే H1 నుంచి స్విచ్కి వస్తుంది. స్విచ్ ఏం లుక్ చేస్తుంది? ఈ ఎంటైర్ ఫ్రేమ్లో స్విచ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే కదా, ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్. ఈథర్నెట్ ఫ్రేమ్లో కూడా ఏం చెక్ చేస్తుంది అంటే ఆల్రెడీ స్విచ్ అనేది మ్యాక్ టేబుల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి మ్యాక్ టేబుల్ ఏం లేకపోతే సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటి అనేది చూస్తుంది. ఏ పోర్ట్ నుంచి వచ్చిందో ఆ పోర్ట్ నెంబర్ నోట్ చేసుకుంటూ ఉంటుంది. అదే ఆల్రెడీ మ్యాక్ టేబుల్ ఫిల్ అయింది అనుకోండి, ఏమవుతుంది? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఈ మ్యాక్ టేబుల్ ఎక్కడ ఉందా అని చెక్ చేస్తుంది స్విచ్. ఒకవేళ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ మ్యాక్ టేబుల్లో ఉంటే అది ఏ పోర్ట్కి కనెక్ట్ అయిందో ఆ పోర్ట్కి సెండ్ చేస్తుంది. మేబీ ఇట్లా నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి కదా స్విచ్కి, ఇట్లాగా ఏ పోర్ట్ కనెక్ట్ అయి ఉంటే ఆ పోర్ట్కి సెండ్ చేస్తూ ఉంటుంది. లేదు, ఆ మ్యాక్ అడ్రస్ అనేది యాక్చువల్గా ఈ నెట్వర్క్ది కాదు, వేరే నెట్వర్క్ది. వేరే నెట్వర్క్ అయితే ఇందులో ఉండదుగా, మ్యాక్ టేబుల్లో ఉండదుగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా. అప్పుడు ఏం చేస్తుంది? మ్యాక్ టేబుల్లో ఎటువంటి మ్యాక్ అడ్రస్ లేకపోతే, ఈ డెస్టినేషన్ ఫ్రేమ్ మ్యాక్ అడ్రస్ లేకపోతే ఏమవుతుంది? బ్రాడ్కాస్ట్ చేస్తుంది స్విచ్. బ్రాడ్కాస్ట్ చేస్తే అన్ని ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతుంది, ఈ రౌటర్ ఇంటర్ఫేస్ కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమీ రియాక్ట్ కావు. ఇక్కడ స్విచ్లో ఉన్న ఏ ఇంటర్ఫేసెస్, ఏ పీసీలు కూడా అన్ని డిస్కార్డ్ చేస్తాయి. ఎందుకంటే ఇది వెళ్ళాల్సిన డెస్టినేషన్ H2 కదా, అదే డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది, అన్ని డిస్కార్డ్ చేస్తాయి. అప్పుడు ఏం రౌటర్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. బట్ రౌటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లుక్ ఆన్ టు దట్ ప్యాకెట్ నెట్వర్కింగ్ IPv4 అని చూస్తావా, IPv4 హెడర్ని లుక్ చేస్తుంది. లుక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓకే, దిస్ ప్యాకెట్ ఈస్ బిలాంగ్స్ టు సెండర్, లైక్ రిసీవర్ ఐపీ అడ్రస్ అంటే
ఈ ఐపీ అడ్రస్ అనేది ఈ నెట్వర్క్ సంబంధించింది కాదు. ఐ మీన్ లైక్ ఎలా అంటే ఈ నెట్వర్క్ 10 డాట్ నెట్వర్క్ సంబంధించింది కాదు. 50 డాట్ నెట్వర్క్స్ సంబంధించిందని రౌటర్కి అర్థమైపోద్ది రౌటర్కి కదా. అండ్ మీన్స్ లైక్ ఇక్కడ ఈ రౌటర్కి అర్థమైపోయింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్ టేబుల్ అనేది ఎలా బిల్డ్ అవుతుందని మీ అందరికీ తెలుసు ఇక్కడ. అండ్ రౌటింగ్ టేబుల్ ఎలా బిల్డ్ అయ్యిద్ది అనే దాని గురించి ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ ప్రాసెస్ ఉంది. రౌటింగ్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి మీరు నోట్ చేసుకోండి. ఐ విల్ టీచ్ యూ లేటర్ రౌటింగ్ ప్రోటోకాల్స్. Use many of the interviews they will use to ask questions. Do you know what kind of routing protocols? Do you have any experience అని అడుగుతూ ఉంటారు. లేకపోతే డూ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అని కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేటప్పుడు అడుగుతారు. ఎస్ ఐ నో ఓఎస్పిఎఫ్ ప్రోటోకాల్స్, బీజీబీ ప్రోటోకాల్స్ తెలుసు అని చెప్పండి నాకు ఏమన్నా ఉంటే. మీరు నోట్ చేసుకోండి ఇక్కడ తెలియకపోతే. రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏం తెలుసు. ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ మ్యాక్ అడ్రస్ని మ్యాక్ టేబుల్ని స్విచ్ బిల్డ్ చేసుకుంటుంది. కానీ రౌటింగ్ టేబుల్ని రౌటర్ అనేది రౌటింగ్ టేబుల్ని మెయింటైన్ చేస్తుంది. ఆ రౌటింగ్ టేబుల్ని బిల్డ్ చేసే ప్రోటోకాల్సే రౌటింగ్ ప్రోటోకాల్స్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవి ఏంటనే తర్వాత చెప్తాను నేను. అండ్ ఇక్కడ రౌటింగ్ టేబుల్ కూడా ఉంటుంది. అండ్ ఐ విల్ ఆల్రెడీ నేను మీకు వాట్సాప్లో చేసిన రౌటింగ్ టేబుల్ అనేది దాని గురించి నేను తర్వాత ఎలాబరేట్ చెప్తా. ఓకేనా. బట్ రౌటర్కి రౌటింగ్ టేబుల్ ఏం చేస్తుందంటే రౌటర్ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడైతే 2 ఇంటర్ఫేసెస్, ఒకటి స్విచ్ అని కనెక్ట్ అయింది, ఒకటి స్విచ్ టు కనెక్ట్ అయింది. కానీ ఇక్కడ చూడండి 10 డాట్లో ఉంది. ఇక్కడ ఈ స్విచ్కి ఇది స్విచ్ టు రౌటర్ టు స్విచ్ కనెక్ట్ అయింది. ఇక్కడ రౌటర్ టు రౌటర్ కనెక్ట్ అయింది ఇక్కడ. సో ఈ రౌటర్ నుంచి రౌటర్ కనెక్ట్ అయిన ఈ 2 కూడా ఒకే నెట్వర్క్లో ఉన్నట్టు. లైక్ ఈ 2 కూడా ఒక నెట్వర్క్లో ఉన్నట్టే. దీన్ని రౌటర్ నుంచి రౌటర్ ఇట్లా కనెక్ట్ అని ఏమంటాం అంటే బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ కూడా అంటాం. అర్థమవుతుందా? బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ అంటాం. ఇలాంటి ఈ 2 ఇంటర్ఫేసెస్ ఒక నెట్వర్క్లోనే ఉన్నాయి. అవి కూడా 20 డాట్ అనే నెట్వర్క్లోనే ఉన్నాయి. ఐ మీన్ లైక్ సో కానీ మనం దేనికి వెళ్ళాలి? మనం 50 డాట్ అనే నెట్వర్క్కి వెళ్ళాలి కదా. బట్ 50 డాట్ నెట్వర్క్కి వెళ్ళాలంటే రౌటర్కి ఎట్లా అర్థమవుతుంది? బికాస్ రౌటింగ్ ప్రోటోకాల్స్ని బేస్ చేసుకొని రౌటింగ్ టేబుల్ బిల్డ్ అవుతూ ఉంటుంది. రౌటింగ్ టేబుల్ని బట్టి రౌటర్కి అర్థమవుద్ది ఎలాగ వెళ్ళాలి, 50 డాట్ ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి. సపోజ్ మైట్ బి సమ్ అదర్ ఇంటర్ఫేసెస్ కూడా ఉండొచ్చు. లైక్ ఇట్లా సమ్ అదర్ ఇంటర్ఫేసెస్ కూడా ఇట్లా ఉండొచ్చు. ఈ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళాలా, ఈ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళాలా, ఏ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళాలనేది రౌటర్కి అర్థమవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చే కాన్సెప్ట్ లిటిల్ బిట్ బిగ్ కాన్సెప్ట్. గోపి కూర్చోండి, వస్తాను కూర్చోండి. ఇక్కడికి వచ్చే కాన్సెప్ట్ లిటిల్ బిట్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏంటంటే రౌటింగ్ ప్రోటోకాల్స్, హౌ టు బిల్డ్ ద రౌటింగ్ టేబుల్ అనే థింగ్. ఓకేనా, మీరు నోట్ చేసుకోండి, దీని గురించి తర్వాత చెప్తాను నేను. బట్ కానీ ఒక ఫ్రేమ్, ఎంటైర్ ఫ్రేమ్, ఇలాంటి ఫ్రేమ్ అనేది ఈ ఎంటైర్ ఫ్రేము ఈ స్విచ్ని దాటుకొని లైక్ ఈ హోస్ట్ అనేది స్విచ్కి పంపిస్తే స్విచ్ని దాటుకొని రౌటర్ దాకా వచ్చిందంటే రౌటర్ ఐపీ అడ్రస్ని లుక్ చేసుకొని ఏమొద్దంటే ఏ ఐపీ అడ్రస్కి వెళ్ళాలనేది డిసైడ్ చేసి ఇట్ విల్ గో వయా దట్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ సెండ్ చేస్తుంటుంది బేస్డ్ ఆన్ రౌటింగ్ టేబుల్ని బేస్ చేసుకొని. రౌటర్ అనేది ఇక్కడ మ్యాక్ టేబుల్ని బేస్ చేసుకొని స్విచ్ ఎలా సెండ్ చేస్తుందో ఫ్రేమ్ని ఏ ఇంటర్ఫేస్కి వెళ్ళాలనేది సెండ్ చేస్తుందో ఇట్లా రౌటింగ్ ప్రోటోకాల్స్ కూడా రౌటర్ కూడా ఐపీ హెడర్ని చూసుకొని ఏ ఇంటర్ఫేస్కి పంపించాలి, ఏ నెట్వర్క్ పంపించాలని రౌటర్ రేట్ డిసైడ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ నేను చెప్తాను. ఓకే, ఈ రౌటర్ ఏం చేస్తా అంటే ఓకే 50 అనేది ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి దీనికి పంపిస్తుంది. ఈ రౌటర్కి రౌటర్లో కూడా ఇక్కడ 30 డాట్ నెట్వర్క్ ఉంది, 50 డాట్ నెట్వర్క్ ఉంది. ఇక్కడ రౌటర్కి తెలుసు కదా రౌటింగ్ టేబుల్స్. సో రౌటర్ 50 డాట్ అంటే దీనికి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ రాగానే స్విచ్కి వస్తుంది. స్విచ్ ఏం చేస్తుంది? స్విచ్ ఆల్రెడీ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ మనకు ఉంది 50.3 అని చెప్పేసి. కానీ మ్యాక్ అడ్రస్ కూడా కావాలి కదా. 8 అనే పోర్ట్కి కనెక్ట్ అయిన డివైస్ మ్యాక్ అడ్రస్ ఏంటని కూడా తెలియాలి కదా. మేబీ ఈ పర్సన్ ఆఫ్ అయ్యొచ్చు, ఆన్ అవ్వచ్చు, అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మ్యాక్ అడ్రస్ కూడా కావాలా. ఇక్కడ ఒక చిన్న L2 లేయర్లోనే ఏఆర్పి ప్రోటోకాల్ ఒకటి ఉంది, ఆర్పు ప్రోటోకాల్స్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి రౌటింగ్ టేబుల్ ఎలాగ బిల్డ్ అవుతుంది అనేది ఒక థింగ్, అండ్ ఏఆర్పి ప్రోటోకాల్స్. లైక్ చూడండి, ఈథర్నెట్ ఫ్రేమ్ అనేది ఎంటైర్ ఫ్రేమ్
ఈ ఎంటైర్ ఫ్రేమ్ మొత్తం కూడా లైక్ మన హోస్ట్ నుంచి స్విచ్కి వచ్చినప్పుడు స్విచ్ ఓన్లీ లుకింగ్ టు దట్ ఈథర్నెట్ ఫ్రేమ్ కదా, ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే చూసి రిసీవర్ సెండర్ మ్యాక్ అడ్రస్ చూసి దేనికి వెళ్ళాలో ఇది డిసైడ్ చేస్తుంది. బట్ కానీ రౌటర్ అక్కడ ఐపీ అడ్రస్ చూస్తుంది. మరి ఇక్కడ కూడా వెళ్ళాలంటే మ్యాక్ అడ్రస్ చూడాలి కదా, డేటా లింక్ లేయర్ చూడాలి కదా, ఈ సేమ్ నెట్వర్క్ లో పంపించాలంటే ఈ స్విచ్ ఏ హోస్ట్కి సెండ్ అయింది అనేది మ్యాక్ అడ్రస్ తెలియాలి కదా మనకి. సో అందుకని ఏఆర్పి ప్రోటోకాల్స్ వస్తాయి. ఏఆర్పి ప్రోటోకాల్స్ గురించి నేను చెప్తాను తర్వాత. బట్ కాకపోతే ఒక లైట్ బ్రీఫ్ డిస్కషన్ ఏంటంటే, ఒక మెసేజ్ హోస్ట్ నుంచి స్విచ్కి రాగానే స్విచ్ మ్యాక్ టేబుల్ చూసి ఎలాగా డిసైడ్ చేస్తుంది దిస్ ఇస్ నాట్ ఇన్ టు మై నెట్వర్క్ అని చెప్పేసి ఒకటి మ్యాక్ టేబుల్ని చూసి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ లేదు కాబట్టి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో ఇక రౌటర్ ఏం చేస్తుంటే రౌటింగ్ టేబుల్ చూసి ఏ ఇంటర్ఫేస్కి సెండ్ చేస్తే ఇట్ విల్ రీచ్ టు దట్ డెస్టినేషన్ ఐపీ నెట్వర్క్ అని వెళ్తుంది. ఇక్కడ ఒకటి రమేష్, నాకు స్మాల్ డౌట్. చెప్పండి. యాక్చువల్గా రౌటర్లో కూడా మ్యాక్ ఐడీస్ అసైన్ అయి ఉంటుంది. ఇన్ కేసు అసైన్ చేస్తే స్విచ్లో కూడా మ్యాక్ ఐడీస్ ఉంటాయా? ఓన్లీ స్విచ్లోనే ఉంటాయి మ్యాక్ ఐడీస్, రౌటర్లో ఉండవు. ఓకే, అంటే మీకు ఆ ఏఆర్పి ప్రోటోకాల్స్ చెప్పినప్పుడు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ లైట్ డిస్క్రిప్షన్ ఏంటంటే H1 టు H2కి అంటే 2 నెట్వర్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 2 నెట్వర్క్స్ వన్ నెట్వర్క్ నుంచి ఏదైతే నెట్వర్క్కి ఒక మెసేజ్ ఎలా రీచ్ అవుతుంది అని క్లియర్ కట్ డిస్కషన్ అడుగుతారు, ప్రాసెస్ అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్. అంటే మనకి ఎంటైర్ ఈథర్నెట్ ఫ్రేమ్ తెలుసు. ఎంటైర్ ఫ్రేమ్ మొత్తం కూడా ఎక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది అంటే ఈ ఫ్రేమ్ మొత్తం కూడా H1 దగ్గర కన్స్ట్రక్ట్ అవుతుంది. ఎందుకంటే అప్లికేషన్ మన పీసీలో నుంచి ఏదో ఒక అప్లికేషన్ నుంచి వెళ్ళాల్సింది, లేదా మన మొబైల్లో నుంచి ఏదో ఒక అప్లికేషన్ నుంచి డేటా వెళ్ళాల్సింది. ఆ డేటా ఏంటి, ఆ అప్లికేషన్ ఏదో ఒక రౌటింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటుంది, ఏదో TCP UDP అని చెప్పేసి. సో ఈ సెగ్మెంట్ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఐపీ అడ్రస్ని బిల్డ్ చేసుకుంటుంది. సో ఆ ఏరియాలో ఏ మ్యాక్ అడ్రస్కి వెళ్ళాలని చెప్పేసి లైక్ మ్యాక్ అడ్రస్ కూడా బిల్డ్ చేసుకుంటుంది ఈథర్నెట్ ఫ్రేమ్. ఈ ఎంటైర్ ఫ్రేమ్ మొత్తం కూడా ఏమవుతుంది, ఇట్ యూస్ టు గెట్టింగ్ ఫ్రమ్ H1 టు స్టార్ట్ అవుతుంది, H1 నుంచి బిల్డ్ అవుతుంది. ఎంటర్ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఓన్లీ స్విచ్ చూసేది ఓన్లీ మ్యాక్ అడ్రస్ మాత్రమే, ఈథర్నెట్ ఫ్రేమ్ ని మాత్రమే చూస్తుంది, L2 హెడర్ ని, ఎందుకంటే డేటా లింక్ లేయర్ కాబట్టి. ఓకేనా? అంటే సమ్ ఆఫ్ దెమ్ ఎవరైతే నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బికాస్ ప్రీవియస్ టాపిక్స్ వినకపోతే. అండ్ దే యూస్ టు ఆస్క్ మీ లేటర్ ఆర్ ఎల్స్ డిస్కస్ విత్ యూ గైస్. నార్మల్గా డిస్కస్ చేసుకోండి, ఇదేంటి అర్థం కాలేదు, ఇట్లాగా క్లియర్గా వెరీ లో లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా సార్ట్ అవుట్ చేసుకోండి ఇక్కడే. ఎందుకంటే డెఫినెట్లీ యూ గైస్ యూస్ టు గెట్ మెనీ డౌట్స్. ఎన్ని డౌట్స్ వస్తేనే అంత క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? అట్లా. సో రౌటర్ అనేది ఈచ్ ఇంటర్ఫేసెస్ డిఫరెంట్ నెట్వర్క్లో ఉంటుంది కాబట్టి రౌటర్కి ఏ ఇంటర్ఫేస్ చూసుకోవాలో తెలుసు. ఇంకో విషయం కూడా ఏంటంటే, మనం డిఫాల్ట్ గేట్వే అంటాం కదా. చూడండి, 10 డాట్ అనే నెట్వర్క్స్ నుంచి 50 డాట్ అనే నెట్వర్క్కి ఒక మెసేజ్ వెళ్ళాలనుకుంటున్నాం ఎజెండా అయితే. ఇప్పుడు 10 డాట్ అనే నెట్వర్క్స్ నుంచి 50 డాట్ వెళ్ళాలంటే ఇది ఏ నెట్వర్క్ని క్రాస్ చేస్తుంది? ఫస్ట్ 20 డాట్ అనే నెట్వర్క్ని క్రాస్ చేస్తుంది కదా, అవునా కదా? This router, this interfaces we used to call default gateway అంటాం. ఎంట్రన్స్ ఆఫ్ ఎనదర్ నెట్వర్క్ ని డిఫాల్ట్ గేట్వే అంటాం. ఈ రౌటర్ ని మనం ఏమంటాము? డిఫాల్ట్ గేట్వే. మీకు ఈ టర్మినాల్స్ కూడా వింటారు, వాట్ ఈస్ డిఫాల్ట్ గేట్వే, మీకు రౌటింగ్ టేబుల్లో కూడా వస్తుంది. డిఫాల్ట్ గేట్వే మీన్స్ ఎంట్రన్స్ ఆఫ్ ఎనదర్ నెట్వర్క్. 10 డాట్ నుంచి 50 డాట్కి వెళ్ళాలంటే 20 డాట్ అనే నెట్వర్క్ ని క్రాస్ చేయాలి వెరీ ఫస్ట్. అదే ఆ క్వశ్చన్ అనేది ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ తో గీసి కూడా చెప్పొచ్చు. చెప్పు, ఎక్కడికి ఏమంటావు? ఈ స్విచ్ లో అర్థం కాలేదు. ఇక్కడ
ఆ! ఆ! ఓకే. ఇక ఉంది. హ్మ్. అవును. ఓకే. ఆ! ఫైన్. చూడు చెప్తా చూడు. రౌటర్ ఉందా? రౌటర్‌కి ఆల్సో ఇంటర్‌ఫేసెస్ ఉంటాయి గదా! ఇది. ఇప్పుడు 10 డాట్ నెట్వర్క్స్‌లో ఏదుంది? ఇది గూడా 10 డాట్ నెట్వర్క్‌లోనే ఉంటది. ఈ ఈ లింక్ గూడా 10 డాట్ నెట్వర్క్‌లోనే ఉంటది. అంటే మీన్ లైక్ ఈ ఎంటైర్ ఈ మొత్తం గూడా ఒక నెట్వర్క్‌లో ఉన్నట్టే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అప్పుడేం చేస్తదంటే ఆహ్, అప్పుడేం చేస్తదంటే రౌటర్ ఏం చేస్తదంటే రౌటర్ గాదు. స్విచ్ ఏం చేస్తదంటే ఫ్లడ్ చేస్తది. ఫ్లడ్ చేస్తే ఏమవుతది? ఈ రౌటర్‌కి వెళ్తది. ఈ రౌటర్‌కి వెళ్తది. అవునా గాదా? కానీ ఏది 50కి దగ్గర? ఈ 20 డాట్ అనే నెట్వర్క్ నుంచి దగ్గర. కదా! సో, మరి ఈ రౌటర్ మాత్రమే రియాక్ట్ అవుతది. ఈ రౌటర్ రియాక్ట్ కాదు. ఎందుకు రియాక్ట్ కాదు తెలుసా? ఎందుకని? జనరల్‌గా, జనరల్‌గా ఏంటంటే 100% అవును. అది మీకు ఐసీఎంపీ అనే ప్రోటోకాల్స్‌లో వస్తది. ప్రోటోకాల్స్ గురించి చెప్తాను తర్వాత. కానీ మీకు డైరెక్ట్‌గా ప్రోటోకాల్స్ చెప్తే మీకేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తది. హ్మ్. ముందు డేటాని సెండ్ చేయదు ఎప్పుడు గూడా. ఏ రౌటర్ గూడా, ఏ మెసేజ్ కూడా డేటాని సెండ్ చేయదు ఫస్ట్. ఓన్లీ ఎలైవ్‌గా ఉన్నాడా? లేడా? అని చెక్ చేస్తది. దాన్ననే పింగ్ కాన్సెప్ట్ అంటాం. అందుకని మిమ్మల్ని అడుగుతారు. హౌ టు పింగ్ వర్క్ అని అడుగుతారు. మీరు నోట్ చేసుకోండి ఇబ్బంది లేదు. హౌ టు పింగ్ వర్క్స్. క్వెషన్ అలాగైనా అడగొచ్చు. అండ్ క్వెషన్ ఇంకా ఎలా అడుగుతారంటే, హౌ టు మెసేజ్ ఆహ్, సెండింగ్ ఫ్రమ్ హోస్ట్ 1 టు హోస్ట్ 2 టెల్ మీ థట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అంటారు. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. ఓకేనా? అట్లా. కాకపోతే ఏంటో తెలుసా? అండ్ ఈ రౌటర్ 1, రౌటర్ 2, రౌటర్ 3, రౌటర్ 4 ఉంది గదా! ఈ గ్రూప్ ఆఫ్ రౌటర్ నాట్ ఓన్లీ 3, 4 రౌటర్స్. ద గ్రూప్ ఆఫ్ రౌటర్స్ విచ్ ఆర్ అండర్ దట్ సేమ్ రోమింగ్ ఏరియా. మనం ఏమైతే మనం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రౌటర్స్ మొత్తానికి కూడా దే విల్ బి కనెక్ట్ ఇంటర్‌లింక్. ఇంటర్‌లింక్‌గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి మెసేజ్ అనేది ఈజీగా అర్థమవుతాయి. అండ్ బియాండ్ దట్ ఆంధ్రప్రదేశ్ నుంచి సమ్ అదర్ స్టేట్‌కి వెళ్ళాలనుకుంటే డెఫినైట్‌లీ యూ గైస్ విల్ గెట్టింగ్ రోమింగ్. ఇట్ విల్ బి ఐడెంటిఫై సమ్ రోమింగ్ ఆల్సో రైట్? దట్ ఈస్ ఒక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామంటే దట్ ఈస్ వన్ ఆఫ్ దట్ అటానమస్ సిస్టమ్ అంటారు. అర్థమవుతుందా? అది రౌటింగ్ అది అవును. కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. తర్వాత చెప్తా దాని గురించి. ఇక్కడ ఈ డౌట్ క్లారిఫై చేస్తా. ఎందుకంటే లేదు. ఇప్పుడు కంజంక్షన్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ చాలా ఉన్నాయి. ఇయన్నీ చెప్తే రాని వాళ్ళు కొంతమందున్నారు. బేసిక్స్ ఉన్నవాళ్ళున్నారు. సో, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అందుకని చెప్తున్నా. కాకపోతే నువ్వు అడిగిన డౌట్‌లో ఈ రౌటర్ గూడా ఉంది గదా! మెసేజ్ ఈ రౌటర్ నుంచి ఎందుకు వెళ్తది అనే దానికి సమాధానం చెప్తున్నాను నేను. ఏందంటే మనం అందరం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రౌటర్ మొత్తం గూడా ఒక ఏరియాలోనే ఉంటాయి. ఐ మీన్ లైక్ ఒక అటానమస్ సిస్టమ్‌లోనే ఉంటాయి. అటానమస్ సిస్టమ్స్ మొత్తానికి కూడా ఒకళ్ళ హెడ్ ఉంటారు. ఆ హెడ్ అనేవాడు ఏం చేస్తాడంటే కొత్త రౌటర్స్ ఏమన్నా వస్తే దాన్ని లింక్ చేసుకుంటా ఉంటాడు. ఆల్రెడీ ఉన్న రౌటర్స్ ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయింది. సపోజ్ ఈ రౌటరే ఫెయిల్ అయింది. 20 డాట్ నెట్వర్కే ఫెయిల్ అయింది. సపోజ్ మేబీ వన్ ఆఫ్ దట్ లింక్ దీని నుంచి దీనికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. దీనికి. వయా ఈ పాత్ నుంచి వెళ్ళని చెప్తాడు. ఎవరు ఎవరు చెప్తారది? ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చెప్తారు. డిజిగ్నేటర్ రౌటర్ అంటారు. ఈ మాస్టర్ రౌటర్స్ ఉంటారు. అందరిలో ఒకళ్ళు. వాళ్ళు మాత్రమే చెప్తా ఉంటారు. వాళ్ళే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని పాప్ ఔట్ చేస్తారు. అందరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. థిస్ ఈస్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్, థిస్ ఈస్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అప్డేట్ చేస్తా ఉంటారు. ఎవ్రీ ఫ్యూ సెకండ్స్‌కి ఒకసారి. అదే ఒక మెసేజ్ మనము ఈ ఆంధ్ర నుంచి బయటికి వెళ్ళాలనుకోండి ఏమవుతది? ఈ రౌటర్స్ దాటి వెళ్ళాలి. ఈ అటానమస్ సిస్టమ్స్‌కి దాటి వెళ్ళాలి. ఆ! ఇవి దాటి వెళ్ళాలి గదా! ఇవి దాటి వెళ్ళాలంటే
ఈ రౌటర్స్ పరిధిలో ఉండదు కదా అది మొత్తం. అప్పుడు అందుకనే మనకి రోమింగ్ ఐడెంటిఫై చేస్తది. మనకి రోమింగ్ రావటం కారణము, రీజన్ అయితే అది. సుబ్బు తర్వాత కలుస్తాలే. తర్వాత కలుస్తా క్లాస్‌లో. ఈ రౌటర్స్ అన్నీ దాటి ఈ ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు అట్లా వెళ్ళాలి. అందుకని అక్కడుండే ప్రోటోకాల్స్ బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్స్ అంటాం. అయి వర్క్ చేసేది బియాండ్ ద అటానమస్ సిస్టమ్ గురించి పనిచేస్తా ఉంటాయి. అర్థమవుతుందా? అందుకని ఏ రౌటర్స్‌కెళ్ళినా గాని ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. నువ్వు 50 డాట్‌కి వెళ్ళాలంటే యూ షుడ్ డెఫినైట్‌లీ గో దిస్ వే ఓన్లీ. దీనికి కూడా ఎళ్తది. ఇప్పుడు మనం ఇక్కడ చేసిన బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ఈ ఈ ఎంటైర్ నెట్వర్క్‌లన్నిటికి వెళ్తుంది. బట్ కానీ దిస్ రౌటర్ విల్ బి షట్ ఇట్ డౌన్. ఇది మెలకుండా ఉంటది. ఇది మాత్రమే రియాక్ట్ అవుతది. ఎందుకంటే నువ్వు వెళ్తేనే రీచ్ అవుతావు తొందరగా అని చెప్పేసి. అట్లా. వాళ్ళకి ఇంటర్‌లింక్ కమ్యూనికేట్ అవుతా ఉంటాయి. బట్ కాకపోతే బిట్ కాంప్లికేటెడ్ ఈ మొత్తం కూడా రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి. కాకపోతే షుడ్ లెర్న్ సమ్ కొంచెం క్లియర్ వేలో నేర్చుకుంటా ఉండాలి. కానీ లోకల్ ఏరియా నెట్వర్క్స్‌లో మాత్రము బిందాస్‌గా ఉంటది. నేర్చుకోవచ్చు. క్లియర్‌గా ఉంటది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి లెర్నింగ్ మాత్రం. ఒక స్విచ్ మ్యాక్ టేబుల్‌ని ఎలా బిల్డ్ చేసుకుంటది, ఎలాగుంటదనేది అదంతా ఫైన్. ఒకవేళ ఈ ఎంటైర్ ఫ్రేమ్ వచ్చినప్పుడు మ్యాక్ అడ్రెస్‌ని మాత్రమే చెక్ చేస్తది. ఈ మ్యాక్ అడ్రెస్ మ్యాక్ టేబుల్‌లో ఉంది అంటే ఆ పర్టిక్యులర్ ఇంటర్‌ఫేస్‌కి సెండ్ చేస్తది. లేదనుకుంటే బ్రాడ్‌కాస్ట్ చేస్తది. వెరీ సింపుల్ ఇక్కడ. కదా! కానీ ఇక్కడ వర్క్ చేసే ప్రోటోకాల్ వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ ఏఆర్‌పీ ప్రోటోకాల్ అంటాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. ఎందుకో తెలుసా? ఏఆర్‌పీ ప్రోటోకాల్ అంటే అది ఇట్ ఈస్ మ్యాపింగ్ టు దట్ ఐపీ అడ్రెస్ టు మ్యాక్ అడ్రెస్. సో, అది ఉంటది. చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు 50 డాట్ ఉంది. 50.3 ఇది ఉండొచ్చు. ఈ పర్సన్ ఈ ఏరియా నుంచి మూవ్ అవ్వచ్చు. సడెన్‌గా వేరే ఏరియాకెళ్ళొచ్చు. ఐపీ అడ్రెస్ చేంజ్ అవ్వచ్చు. బట్ కానీ బట్ కానీ మ్యాక్ అడ్రెస్ మాత్రం సేమ్ అదే ఉంటది గదా! అట్లాగా ఆ! చేంజ్ అవ్వదు గదా! అందుకనే ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌లో, ఎటువంటి కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో కూడా ఎప్పుడు ముందు డేటాని సెండ్ జేయదు. ఓన్లీ డెస్టినేషన్ అనేవాడు ఉన్నాడా? లేదా? అని చెక్ చేసుకుంటది. ఆ తర్వాత మాత్రమే సెండ్ జేస్తది. డేటా అనేది. అందుకని కాన్సెప్ట్ మరి నేను ఇంటికి వెళ్ళగానే పింగ్ చేస్తానురా అంటారు. అంటే ఎళ్ళానని అర్థం. లైక్ మనం గూడా మెసేజ్ పెట్టేటప్పుడు కంటే కూడా ముందు డైరెక్ట్ కంటెంట్ పంపించం. హాయ్ అని పంపిస్తాం. రీజన్ ఏందంటే జస్ట్ రీచ్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ గూడా అంతే. సేమ్ యాజ్ యూజువల్‌గా. డెస్టినేషన్ అనేవాడు ఉన్నాడా లేడా అనేది తెలుసుకోవడం కోసం పింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. మొన్న మీకు చూపించా చూసావా? పింగ్ విత్ గూగుల్.కామ్ అని చెప్పేసి. 4 ప్యాకెట్స్ సెండ్ చేసినయి. 4 ప్యాకెట్స్ రిసీవ్ అయిపోయినాయి. 0% లాస్ అని చెప్పేసి. చూసారా? గుర్తుందా? చూసామన్నా చూసాను. ఆ ఆ! రోజు కమాండ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చేసి. ఆ! ఇట్లాగా. చూడు 4 మెసేజెస్ సెండ్ చేసినాం. 4 మెసేజెస్ రిసీవ్ అయినాయి. 0% లాస్ అంటే మనం గూగుల్‌కి కనెక్ట్ అయితే మనం వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదని దాని మీనింగ్. మెసేజ్ చేయొచ్చని. అట్లాగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ హెచ్1 టు హెచ్2కి వెళ్ళాలంటే హెచ్1 ఆడేం చేస్తాడు? ఈ ఎంటైర్ ఫ్రేమ్‌ని సెండ్ చేస్తారు. ఎంటైర్ ఫ్రేమ్ సెండ్ చేసినప్పుడు ఈ ఫ్రేమ్ మొత్తాన్ని కూడా లైక్ హెచ్1 నుంచి స్విచ్‌కొచ్చినప్పుడు స్విచ్ ఓన్లీ లుకింగ్ ఆన్ ఏంటిది? ఈథర్నెట్ ఫ్రేమ్‌ని మాత్రమే చెక్ చేస్తది. అడ్రస్. ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రం చెక్ చేస్తాయి. ఈథర్నెట్ ఫ్రేమ్‌లో ఆల్రెడీ మ్యాక్ అడ్రెస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్ అడ్రెస్ మ్యాక్ టేబుల్‌లో ఉంటే ఆ పర్టిక్యులర్ పోర్ట్‌కి సెండ్ చేస్తది. లేకపోతే బ్రాడ్‌కాస్ట్ చేస్తది. అన్నిటికి వెళ్తది. అన్నిటికి వెళ్ళినప్పుడు రౌటర్ కూడా రిసీవ్ చేసుకుంటది. బట్ రౌటర్ లుకింగ్ ఆన్ దట్ ఐపీ హెడర్. ఐపీ హెడర్‌ని చూసి దీనికి అర్థమవుతది. ఏ రిసీవర్ ఐపీ అడ్రెస్, సెండర్ ఐపీ అడ్రెస్. ఏ నెట్వర్క్‌కి వెళ్ళాలని దీనికి అర్థమవుతది. ఏ నెట్వర్క్ వెళ్ళాలనేది రౌటింగ్ ప్రోటోకాల్స్ చూసుకొని ఏ ఇంటర్ఫేస్ కావాలో ఆ ఇంటర్ఫేస్ సెండ్ చేస్తా ఉంటాడు. ఇది ఇదా చూస్ చేసుకొని దానికి సెండ్ చేస్తాడు. ఇక్కడ 20 డాట్‌కి సెండ్ చేస్తాడు ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రౌటర్‌కి వస్తది. సేమ్. రౌటర్స్ కూడా రాంగ్ ఐపీ అడ్రెస్ చెక్ చేస్తది. కానీ మనకి 50.3కి వెళ్ళాలి కదా! ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తది? ఈ ఇంటర్ఫేస్ చూస్ చేసుకుంటది. సో ఎంటర్ ఫ్రేమ్ ఇక్కడికొచ్చినప్పుడు మ్యాక్ అడ్రెస్ ఇదే అని తెలియాలి కదా! దానికి. తెలియాలనుకుంటే మళ్ళీ మనకేం కావాలి ఇక్కడ? ఈథర్నెట్ ఫ్రేమే కావాలి. ఇక్కడ. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకంటే స్విచ్ చూసేది ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే. అట్లానే ఈ ట్రావెలింగ్‌లో ఏమవుద్దంటే హెచ్1 నుంచి స్విచ్‌కొచ్చినప్పుడు స్విచ్ ఈథర్నెట్ ఫ్రేమ్ చూస్తది. ఇక్కడ సెండ్ చేస్తది. రౌటర్ అనేది ఏం చేస్తదంటే ఈథర్నెట్ ఫ్రేము ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తది. ఈథర్నెట్ ఫ్రేమ్ అనేది. చేసిన తర్వాత ఏమవుద్దంటే
రిమూవ్ చేస్తారు రౌటర్ ఈథర్నెట్ ఫ్రేమ్ని రిమూవ్ చేసి రౌటర్ మళ్ళీ ఓన్గా ఈథర్నెట్ ఫ్రేమ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది నెట్వర్క్ దాటేటప్పుడు. ఓన్లీ L2 అనే ఈథర్నెట్ ఫ్రేమ్ వచ్చేసేది లేయర్ 2లో మాత్రమే కదా! ఈ ఇక్కడ పంపించే ఈథర్నెట్ ఫ్రేమ్ ఈ నెట్వర్క్‌లోనే పనిచేస్తది. పనిచేసిన తర్వాత ఇక్కడ రౌటర్ రాంగానే రౌటర్ నీ ఈథర్నెట్ ఫ్రేమ్ నాకు అవసరం లేదని ఇది రిమూవ్ చేసి రౌటర్ ఓన్‌గా క్రియేట్ చేసుకుంటది ఈథర్నెట్ ఫ్రేమ్. క్రియేట్ చేసుకొని ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ సెండ్ చేస్తది. ఇక్కడ రాంగానే ఈ రౌటర్ కూడా ఏం చేస్తదంటే ఈ ఈథర్నెట్ ఫ్రేమ్ రిమూవ్ చేసి ఇది ఓన్‌గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తది. ఈ కాన్సెప్ట్ అనేది ఏఆర్పి ప్రోటోకాల్ అంటాము. ఏఆర్పి ప్రోటోకాల్ క్లియర్ గా చెప్తాను నీకు నేను. ఓకేనా? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐపీ హెడర్స్ కానీ ఇవన్నీ ఒకే నెట్వర్క్ కదా ఉంది. ఈ డివైస్ ఈ డివైస్ ఒకే నెట్వర్క్ కదా ఉంది. ఈ ఐపీ రౌటర్స్ చూసేది అర్థమైంది, నాకు అర్థమైంది. రౌటర్స్ చూసేది చెప్పేది పూర్తిగా ఒకసారి. రౌటర్స్ చూసేది ఐపీ హెడర్ మాత్రమే. ఐ అండర్స్టూడ్ దట్. బట్ కానీ మ్యాక్ అడ్రస్ ఈ మ్యాక్ అడ్రస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి అంటే ఏ పర్టికులర్ పర్సన్కి వెళ్ళాలని ఉంటుంది కదా ఇక్కడ. ఇప్పుడు 8 అనే పోర్ట్ దగ్గర ఇప్పటి మ్యాక్ అడ్రస్ జనరల్ గా ఏంటంటే ఈ మ్యాక్ అడ్రస్ అనేవి నాట్ ఓన్లీ ల్యాప్టాప్స్ కి మాత్రమే కాదు రౌటర్స్ కూడా ఉంటాయి. అది కూడా నెట్వర్కింగ్ డివైస్ కదా. రౌటర్స్ కి, ప్రింటర్స్ కి, జిరాక్స్ మిషన్స్ కి, ఎవ్రీ హార్డ్వేర్ డివైస్ కూడా మ్యాక్ అడ్రస్ డెఫినెట్ గా ఉంటది. ఎందుకో తెలుసా? ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్ అడ్రస్ ఎందుకు కావాలి తెలుసా? నువ్వు కమ్యూనికేట్ ఎక్కడి నుంచి చేస్తున్నావు? H1 నుంచి H2కి చేస్తున్నావు. లేదా లైక్ ఏదో 0.3 అనే దాని నుంచి ఇక్కడ 50 నెట్వర్క్ లో 0.3 అనే దానికి కమ్యూనికేట్ చేస్తున్నావు. నువ్వు రిప్లై చేస్తే మళ్ళీ ఇట్లానే ఈ పాత్రలోనే రావాలిగా, అవునా కదా? నువ్వు ఈ పాత్రలో ఎక్కడ అని కనుక్కుంటూ వెళ్తున్నావు. మళ్ళీ రిప్లై కూడా ఇక్కడి నుంచి రావాలి ఇట్లాగా. దీనికి ఏ డైరెక్షన్ లో వెళ్ళిందో ఇట్లాగా ఈ డైరెక్షన్ లో రావాలి కదా. మరి ఎలా గుర్తు పెట్టుకుంటాయి అవి? నేను ఈ డివైస్ కి వచ్చాను ఎట్లా గుర్తు పెట్టుకుంటాయి? అందుకని ఈ రౌటర్స్ కూడా ఏమవుతాయి అంటే నెట్వర్క్ చేంజ్ అయ్యేటప్పుడు L2ని తీసేస్తాయి. కానీ రౌటర్స్ ఓన్ గా క్రియేట్ చేసుకుంటాయి L2ని. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు సపోజ్ రౌటర్ ఈ యొక్క ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇక్కడ 4-5 ఉంటాయి. దేనికి వెళ్ళాలో కనుక్కుంటారు కదా. బికాస్ ఐపీ అడ్రస్ అనేది కాన్స్టెంట్ కాదు. దేనికి వెళ్ళాలనేది ఏ రౌటర్ నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలి కదా. దీని నుంచి వచ్చిందా, దీని నుంచి వచ్చిందా అని చెప్పేసి. మేబీ ఇంకో రౌటర్ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు దీనికి. ఇక్కడ కనెక్ట్ అయ్యండి. నెట్వర్క్ అంటే అది ఏ విధంగానే ఉంటుంది. మనం చెప్పలేము. కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. తిరిగి వెళ్ళేటప్పుడు దీని నుంచి వచ్చిందా, దీని నుంచి వచ్చిందని తెలుసుకోవాలి కదా. కానీ మ్యాక్ అడ్రస్ మాత్రం పక్కా ఉంటాయి కదా దీని నుంచి వచ్చిందని చెప్పేసరికి. అట్లానే కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ప్ అనేది ఏఆర్పి ప్రోటోకాల్ అనేది లేయర్ 2 వర్క్ చేస్తూ ఉంటుంది. ఏఆర్పి ప్రోటోకాల్ ప్రతి డివైస్ దగ్గర ఉంటుంది. ఏ ఎలక్ట్రానిక్ విత్ కంప్యూటర్ నెట్వర్కింగ్ డివైస్ ఏదైనా ప్రతి డివైస్ లో కూడా మ్యాక్ అడ్రస్ అనేది కామన్ గా ఉంటుంది. ఆర్ప్ టేబుల్ అనే దాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏఆర్పి టేబుల్ అనే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మన హోస్ట్ ఇక్కడ ఎవరైతే కనెక్ట్ అయ్యామన్నామో హోస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ స్విచ్ దగ్గర ఉండదు ఏఆర్పి టేబుల్ నార్మల్ గా, ఎందుకంటే మ్యాక్ టేబుల్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. రౌటర్ దగ్గర ఉంటుంది. మైట్ బి ఉండొచ్చు కానీ స్విచ్ దగ్గర కూడా అంత సినారియోస్ నాకైతే తెలియదు మామూలుగా. బట్ కానీ ప్రతి ఒక్క నెట్వర్కింగ్ డివైస్ కూడా ఉంటుంది ఆర్ప్ క్యాచ్ టేబుల్ అనేది. ఓకేనా? రౌటర్ దగ్గర కూడా ఉంటుంది. దానివల్ల యూజ్ ఏంటంటే ఏ పాత్ నుంచి వచ్చినాము మనము మళ్ళీ అదే పాత్లో అదే డివైస్ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఆ పర్సన్కి. అందుకని దాని గురించి ఆర్ప్ ప్రోటోకాల్ వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. కానీ ఇక్కడ జనరల్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక హోస్ట్ నుంచి మెసేజ్ ఇతర హోస్ట్కి వెళ్ళాలనుకుంటే ఎంత నెట్వర్క్లో ఉన్నదానికి స్విచ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, రౌటర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, హౌ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ ఇది అనేది ఎట్లా అర్థమవుతుంటుంది. అది ఓవరాల్ గా చెప్పాలంటే. ఓకేనా? మేబీ డౌట్స్ ఉన్నా ఇండివిజువల్ గా నార్మల్ గా అడగండి నన్ను. తర్వాత 1-to-1 అయినా అడగండి, చెప్తాను.
కానీ మేజర్ రోల్ ఏంటంటే ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ అనేది చాలా మేజర్ రోల్. ఓకేనా? సో ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ ని బేస్ చేసుకొని పర్టికులర్ ఈ డివైస్ దాకా వచ్చినాయి 50.3 అనే లింక్ దాకా వచ్చినాయి ఇక్కడ. బట్ కానీ ఈ డివైస్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతా ఉంటాయి. ఏ అప్లికేషన్ కి వెళ్ళాలనేది పోర్ట్ నెంబర్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అట్లా ఫ్లో డిస్టర్బ్ అయిందేమో, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ ఎంటైర్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ లో మొత్తం డేటా ఉంటుంది ఎనీ అప్లికేషన్ నుంచి. ఈ అప్లికేషన్ సంబంధించిన పోర్ట్ నెంబర్స్ ఉంటాయి ఇదర్ టీసీపీ ఆర్ యూడీపీ హెడర్ లో. అండ్ దిస్ ఎంటైర్ సెగ్మెంట్ కూడా ప్యాకెట్ అనేది ఐపీ హెడర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఐపీ హెడర్ లో ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తున్నాం అనేది ఐపీ అడ్రస్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఈ ఎంటైర్ ప్యాకెట్ కి ఈథర్నెట్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఏ మ్యాక్ అడ్రస్ నుంచి ఏ మ్యాక్ అడ్రస్కి వెళ్తున్నాం అనేది మ్యాక్ అడ్రస్ బిల్డ్ అయి ఉంటుంది. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఈ ఎంటైర్ ఫ్రేమ్ ఏమవుతుందంటే హోస్ట్ నుంచి స్విచ్కి వస్తుంది. స్విచ్ ఓన్లీ ఈథర్నెట్ ఫ్రేమ్ మాత్రమే చూస్తుంది కాబట్టి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఈథర్నెట్ ఫ్రేమ్ లో ఉంది అంటే ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిందో దానికి పంపిస్తుంటుంది, లేకపోతే బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అదే రౌటర్కి రీచ్ అయితే ఐపీ హెడర్ చెక్ చేస్తుంది, ఏ నెట్వర్క్ కి వెళ్ళాలనేది రౌటర్ డిసైడ్ చేసి ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ రీచ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్విచ్ అనేది సపోజ్ ఉందంటే స్విచ్ మ్యాక్ టేబుల్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఆల్రెడీ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి. మ్యాక్ అడ్రస్ ఉంటే ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ లో ఉన్న హెచ్2కి పంపిస్తూ ఉంటుంది, లేకపోతే ఇది కూడా బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. బ్రాడ్కాస్ట్ చేస్తే ఎవరైతే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ మ్యాచ్ అవుతుందో వాళ్ళు మాత్రమే రియాక్ట్ అవుతారు. ఓకేనా? ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఇది కూడా మీకు ఓన్లీ నార్మల్ గా పైన అర్థమై ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఇంకా క్లియర్ థింగ్స్ రావాలనుకుంటే ఏఆర్పి ప్రోటోకాల్ ని బాగా వస్తేనే అర్థమవుతుంది. ఏఆర్పి ప్రోటోకాల్ చాలా మందిలో కన్ఫ్యూజన్ 100% ఉంటుంది. లైట్ డిస్క్రిప్షన్ H1 టు ఎంటైర్ ఫ్రేమ్ అనేది S1కి రావటం, స్విచ్కి రావటము, స్విచ్ ఓన్లీ మ్యాక్ టేబుల్ చూడటము, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటే దానికి పర్టికులర్ ఇంటర్ఫేస్ కి, లేకపోతే రౌటర్ ఎక్స్టెండ్ చేయడం. ఇక్కడే మ్యాజిక్ మొత్తం ఉండేది. రౌటర్ విల్ డిసైడ్ దట్ ఏ ఇంటర్ఫేస్ కి మూవ్ చేయాలి బేస్డ్ ఆన్ ద రౌటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? అది రౌటర్ డిసైడ్ చేసిన ఇంటర్ఫేస్ నుంచి లైక్ ఆ నెట్వర్క్ వెళ్తే ఆ నెట్వర్క్ లో ఉన్న స్విచ్ ఆ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఆల్రెడీ ఉంటే దానికి డైరెక్ట్ గా సెండ్ చేస్తుంది, లేకపోతే ఇక్కడ ఎట్లా బ్రాడ్కాస్ట్ చేస్తుందో స్విచ్ ఇక్కడ కూడా లైక్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. లైక్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ స్విచ్ కి ఉంటే దానికి సెండ్ చేస్తుంది, లేకపోతే డైరెక్ట్ గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బ్రాడ్కాస్ట్ చేస్తే ఎవరైతే డెస్టినేషన్ ఉందో వాళ్ళు రిప్లై ఇస్తారు. దీని గురించి క్లియర్ గా రావాలంటే ఏఆర్పి ప్రోటోకాల్స్ వచ్చి ఉండాలి. ఆర్పో ప్రోటోకాల్ వర్క్ చేసేది లేయర్ 2లోనే. లేయర్ 2లో ఇప్పుడు ఓన్లీ ఈ లేయర్ 2 అంటే ఈ నెట్వర్క్ లో మాత్రమే వర్క్ చేస్తుంది. బట్ కానీ మనం ఒక నెట్వర్క్ లో ఉంటే ఎట్లా వర్క్ చేస్తుంది ఆర్పో ప్రోటోకాల్, మరి ఇంకో నెట్వర్క్ లో ఉన్న డివైస్ ని కాంటాక్ట్ అవ్వంటే ఆర్పో ప్రోటోకాల్ ఎట్లా వర్క్ చేస్తుంది, అది కూడా ఇంకా ఇంపార్టెంట్. ఆర్పో ప్రోటోకాల్ అనేది లేయర్ 2 ప్రోటోకాల్. విత్ ఇన్ ద నెట్వర్క్ లో లైక్ సేమ్ నెట్వర్క్ లో ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ కమ్యూనికేషన్ కావాలంటే ఆర్పో ప్రోటోకాల్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది, లేదా ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ కి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆర్పో ప్రోటోకాల్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది. బికాస్ ఎందుకంటే రౌటింగ్ లేయర్ 2 ప్రోటోకాల్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ లోనే వచ్చేస్తుంది. ఒకే నెట్వర్క్ లో ఒక నెట్వర్క్ దాటి ఇంకో నెట్వర్క్ వెళ్ళాలంటే ఎలాగ పనిచేస్తుంది, అదే కొంచెం థింగ్. అది ఆర్పో ప్రోటోకాల్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే H1 దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ డేటా, ట్రాన్స్పోర్ట్ హెడర్, IPv4 హెడర్, లైక్ ఈథర్నెట్ ఫ్రేమ్, అంత ఇన్ఫర్మేషన్ ఇట్ బిలాంగ్ కన్స్ట్రక్టెడ్ అట్ H1 దగ్గర. ఓకేనా? H1 will send that entire frame to switch just only look into that ethernet frame. ఈ ఫ్రేమ్ ని మాత్రమే లుక్ చేస్తుంది. ఓకేనా? ఈ ఫ్రేమ్ ఆల్రెడీ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటే డైరెక్ట్ గా ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ సెండ్ చేస్తుంది, లేకపోతే బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బ్రాడ్కాస్ట్ మీన్స్ ఇట్ విల్ సెండ్ టు ఆల్. అందరికి సెండ్ చేసినప్పుడు రౌటర్ ఆల్సో రిసీవ్ దట్ ఎంటైర్ ద ఫ్రేమ్. రౌటర్ జస్ట్ ఓన్లీ లుకింగ్ దట్ ఐపీ హెడర్, ఏ నెట్వర్క్ అనేది ఇఫ్ ఇట్ ఇన్ ద నెట్వర్క్ అనుకుంటే ఇది కూడా డిస్కార్డ్ చేస్తుంది. ఈ నెట్వర్క్ లోనే ఉంది అనుకుంటే ఇది డిస్కార్డ్ చేస్తుంది, దీన్ని కూడా పట్టించుకోదు. కాదు ఇది డిఫరెంట్
నెట్వర్క్ అనుకుంటే అప్పుడు ఏం చేస్తా L2 హెడర్ని లైక్ ఈథర్నెట్ ఫ్రేమ్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇది ఓన్గా ఈథర్నెట్ ఫ్రేమ్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంది కదా ఇక్కడ సెంటర్ ఐపీ అడ్రస్ ఎవరైతే ఉన్నారో ఆ ఐపీ అడ్రస్ ఏ నెట్వర్క్లో ఉందో కనెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ చూస్ చేసుకుంటుంది ఇదా అనేది ఇదే డిసైడ్ చూసుకుంటుంది రౌటర్ డిసైడ్ చూసుకుంటుంది చూసుకొని ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ని పంపిస్తుంది పంపించినప్పుడు ఇక్కడ స్విచ్ ఉంది కదా స్విచ్ ఏం చేస్తుంది స్విచ్ ఆల్సో లుకింగ్ దట్ ఈథర్నెట్ ఫ్రేమే కదా బట్ రౌటర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది ఈథర్నెట్ ఫ్రేమ్ రౌటర్ కన్స్ట్రక్ట్ చేస్తుంది ఇక్కడ ఎందుకంటే నెట్వర్క్ దాటి ఇంకో నెట్వర్క్లోకి వస్తున్నాం కదా ఈ నెట్వర్క్ దాటి ఇంకో నెట్వర్క్లోకి వస్తున్నాం కదా రౌటర్ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఆ రౌటర్లో ఈథర్నెట్ ఫ్రేమ్లో ఏముంటాయి అనేది ఇంపార్టెంట్గా అడుగుతారు ఇంటర్వ్యూలో అర్థమవుతుందా ఇక్కడ రౌటర్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది ఈథర్నెట్ ఫ్రేమ్ దీనికి సంబంధించింది రౌటర్ ఇక్కడ ఓన్గా ఇది క్రియేట్ చేసుకుంటుంది అనుకుందా ఆ క్రియేటింగ్ ఈథర్నెట్ ఫ్రేమ్లో ఏముంటాయని అడుగుతారు ఇంటర్వ్యూలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆర్ప్ ప్రోటోకాల్ వచ్చినప్పుడు ఓకేనా బట్ ఆ ఈథర్నెట్ ఫ్రేమ్ని ఈ స్విచ్ లుక్ చేస్తుంది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ దీని మ్యాక్ టేబుల్లో ఉంటే డైరెక్ట్గా దానికి పంపిస్తుంది లేదంటే ఇది బ్రాడ్కాస్ట్ చేస్తుంది బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏది ఉందంటే అది రిప్లై ఇస్తుంది నార్మల్గా కాన్సెప్ట్ అర్థమైందా మీకు H1 to H2 ఎట్లా ఉంటుంది అనేది ఓవరాల్గా ఇంకా క్లియర్గా ఫీల్డ్స్ కూడా తీసుకొని మనము ఏఆర్పి ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం ఓకేనా ఇది మాత్రమే కాదు ఎంటైర్ ద ప్రాసెస్ ఫ్రమ్ ఇక్కడ మధ్యలో ఒక రౌటర్ పెట్టినా దే మైట్ బి యాడెడ్ 2-3 రౌటర్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇట్లాగా యాడ్ చేసినప్పుడు ఒక నెట్వర్క్ నుంచి ఒక నెట్వర్క్ ఎలాగ వెళ్తుంది అనే ప్రాసెస్ గురించి మాత్రమే అడుగుతారు ఇంటర్వ్యూలో L2లో ఎలా ఉంటుంది ఆర్పు ప్రోటోకాల్స్ గురించి చెప్పండి అని లేదా పింగ్ ఎలా వర్క్ చేస్తుంది ట్రేస్ రూట్ ఎలా వర్క్ చేస్తుంది రౌటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి బట్ ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ బట్ బిఫోర్ దట్ గుర్తుపెట్టుకోండి H1 దగ్గర ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఏంటి స్విచ్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి అది దేన్ని లుక్ చేస్తుంది రౌటర్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలా డిసైడ్ చేస్తుంది అది మాత్రమే ఆర్పు ప్రోటోకాల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఓకేనా ఇక్కడ ఓఎస్ఐ లేయర్స్ ఈస్ లైక్ ఓఎస్ఐ స్మాల్గా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది వాట్ ఈస్ లేయర్ లేయర్ అంటే లేయర్ ఈస్ నథింగ్ బట్ మనం 1 by 1 స్టెప్స్ లైక్ అప్లికేషన్ మనం ఉన్న వాట్సాప్ని వీటిని అదొక లేయర్ అనుకుంటున్నాం అవునా కాదా ట్రాన్స్పోర్ట్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎక్నాలజ్మెంట్ చేయాలా వితౌట్ ఎక్నాలజ్మెంట్ కావాలనేది అదొక మన స్టేట్ ఆఫ్ డిజైనింగ్ అదొక లేయర్ అనుకుంటున్నాం అవునా కదా ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ ఐపీ అడ్రస్ అదొక లేయర్ అనుకుంటున్నాము ఓఎస్ఐ లేయర్స్ ఏంటంటే జస్ట్ అబౌట్ లైక్ నీకు తెలుసా లేదా హౌ టు కన్స్ట్రక్ట్ దట్ ఫ్రేమ్ ఎంటైర్ ద ఫ్రేమ్ హౌ టు కన్స్ట్రక్ట్ ఇట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు వాట్ ఆర్ దట్ ఓఎస్ఐ లేయర్స్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈచ్ లేయర్ అవునా కదా అలా అడుగుతారు అంతే కాకపోతే టీసీపీఐపీ స్టాక్ లో ఎంటైర్ ఫ్రేమ్ బిల్డ్ అవుతా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఆ ఫ్రేమ్ లో ఉన్న ఫీల్డ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయమంటారు ఆ ఫ్రేమ్ లో మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ లో నెక్స్ట్ చెప్పే దాంట్లో కూడా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టీసీపీ హెడర్ అని అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎంటైర్ ఫ్రేమ్ బిల్డ్ అవడానికి వన్ ఆఫ్ ద థింగ్ డెఫినెట్ గా సెగ్మెంట్ ఈస్ నీడెడ్ సెగ్మెంట్ మీన్స్ వాట్ టీసీపీ హెడర్ ఇదర్ యూడీపీ హెడర్ విత్ డేటా నీడెడ్ కదా వాట్ ఆర్ దట్ ఫీల్డ్స్ ఇన్ టీసీపీ హెడర్ ఇది నీ ఎక్స్ప్లెయిన్ అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్ ఈ ఎంటైర్ ఫ్రేమ్ లోనే మొత్తం ఉంటాయి క్వశ్చన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ టీసీపీ హెడర్ సెగ్మెంట్ కి సంబంధించిన టీసీపీ హెడర్ అంటే టీసీపీ హెడర్ అంటే ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి 3-way హ్యాండ్ షేక్ అంటే ఎట్లా ఉంటది లైక్ హౌ టు 3-way హ్యాండ్ షేక్ అంటే ఏంటి లేకపోతే వాట్ ఆర్ దిస్ ఫీల్డ్స్ లైక్ ఈ బిట్ అంటే ఏంటి ఈ బిట్స్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా ఓకే అండి this frame is entire part of ఈ టీసీపీ హెడర్ ఇస్ పార్ట్ లైక్ ఈ ఎంటైర్ ఫ్రేమ్ లో సెగ్మెంట్ లో వన్ ఆఫ్ దట్ హెడర్ ఇది టీసీపీ హెడర్ దీని గురించి నేను చెప్తాను ఇందులో అడిగే క్వశ్చన్స్ కూడా ఏమడుగుతాయి ఓకేనా బట్ కానీ ఇక్కడున్న థింగ్ లో యాజ్ ఆఫ్ నౌ ఈ టాపిక్ లో ఎంటైర్ థింగ్
హై లెవెల్‌లో లెక్చర్ చెప్తున్నా. H1 నుంచి H2కి ఒక మెసేజ్ ఎలా వెళ్తది? ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ అని అడుగుతారు. స్టెప్ బై స్టెప్. క్వెషన్ అయితే అది. డైరెక్ట్ క్వెషన్. నేను నేను ఈరోజు చెప్పే కొన్ని ఫ్యూ పాయింట్స్. నాట్ బ్రీఫ్‌గా చెప్పట్లేదు. జస్ట్ ఓన్లీ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఫ్రమ్ H1 it build that entire frame. Entire frame means what? The frame contains like all. Ethernet frame, IP header, segment, all. Mute లో పెట్టు రవీంద్ర. ఎంటైర్ ఫ్రేమ్ అనేది లైక్ ఎక్కడ బిల్డ్ అవుతుంది ఇది మొత్తం కూడా ఇట్ విల్ బిల్డ్ ఎట్ లెవెల్ ఆఫ్ H1 లో మాత్రమే బిల్డ్ అవుతుంది. అంతే కదా, మన మొబైల్ నుంచో ఏదైనా అప్లికేషన్ డేటా పంపించినామంటే అప్లికేషనే చూస్ చేసుకుంటుంది పర్టికులర్ టీసీపీ యూడీపీ అనే ట్రాన్స్పోర్ట్ హెడర్ని. ఇట్ విల్ బి ఎన్క్యాప్సులేట్ విత్ ఐపీ హెడర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది బిల్డ్ చేసుకుంటుంది. ఎవరైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఇంకా వాళ్ళ దగ్గర సో H1 సెండ్ దగ్గర టు రిసీవర్ అన్న సింపుల్ గా. అవును, సెండ్ టు రిసీవర్ ఆల్ ఇన్ఫర్మేషన్ H1 దగ్గరే ఉంటాయి. మనకి మన ఫ్రెండ్స్ కి ఎవరికి పంపించాలో మన దగ్గర ఉంటారు కదా అట్లా. అవునవును. సో ఇట్లాంటి ఎంటైర్ ఫ్రేమ్ స్విచ్ కి వచ్చినప్పుడు హౌ స్విచ్ విల్ రియాక్ట్. స్విచ్ ఓన్లీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. స్విచ్ విల్ లుక్అప్ ఓన్లీ దట్ ఈథర్నెట్ ఫ్రేమ్. అండ్ ఈథర్నెట్ ఫ్రేమ్ లో కూడా ఆల్రెడీ స్విచ్ మ్యాక్ టేబుల్ బిల్డ్ కాకపోతే ఏ పోర్ట్ నుంచి వచ్చింది, ఏ మ్యాక్ అడ్రస్ ఆ పోర్ట్కి అనేది నోట్ చేసుకుంటుంది. ఇట్లా అన్ని నోట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ తెలిస్తే డైరెక్ట్ గా ఆ పోర్ట్కి సెండ్ చేస్తుంది డెస్టినేషన్ ఏదంటే అది. ఆ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ లేకపోతే ఏం చేస్తుంది? ఇట్ విల్ బి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అది చేసే పని అది ఒక్కటే. స్విచ్ బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ రీచ్ టు రౌటర్ ఆల్సో. డిఎస్సిపి యూజ్ అయ్యింది అన్న దీనిలో? డిహెచ్సిపి యూజ్ అయ్యింది కదా, అంటే 0.1 0.2 0.3 అదే కదా డిఎస్సిపి కదా, డైనమిక్ ప్రోటోకాల్. డిహెచ్సిపినే అది సపరేట్ కాన్సెప్ట్ అడుగుతారు మనకి ఇక్కడ. ఎట్లా అడుగుతారంటే వాట్ ఈస్ డిహెచ్సిపి, ఎక్స్ప్లెయిన్ ద డోరా ప్రాసెస్ అని అడుగుతారు. ఓకే. అండ్ హౌ టు గెట్ దట్ ఐపీ అడ్రస్, టెల్ మీ దట్ ఫ్లో అని అడుగుతారు. అంటే నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ మొత్తం కూడా ఈ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాను. నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే టీసీపీ హెడర్ గురించి అడుగుతుంటారు. టీసీపీ ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి అడిగే ప్రోటోకాల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అప్లికేషన్స్ లేయర్లో అడిగే క్వశ్చన్స్ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా? అది అప్లికేషన్స్ లేయర్లో ఉన్న ప్రోటోకాల్ డిహెచ్సిపి ప్రోటోకాల్. అది కూడా చాలా ఇంపార్టెంటే. మీరు మెయిన్గా డిహెచ్సిపి ప్రోటోకాల్స్, అప్లికేషన్ లేయర్లో డిహెచ్సిపి ప్రోటోకాల్స్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ ప్రోటోకాల్స్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. IPv4లో అంటే నెట్వర్కింగ్ లేయర్లో వాట్ ఈస్ ఫ్లో కంట్రోల్, కంజంక్షన్ కంట్రోల్, వాట్ ఈస్ ఎంటియు సైజ్, వాట్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సెట్, ఇలాంటి కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మీకు ఐపీ హెడ్ అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను నేను. ఓకేనా అన్నప్పుడు యూజ్ అయ్యేది IPv6 IPv4 ఇస్ ఫైన్, సరిపోతుంది. బట్ కాకపోతే మనం అడుగుతారు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ V6 అని అడుగుతారు. నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే చాలు కొన్ని పాయింట్స్, కొన్ని థింగ్స్ అనేవి. ఓకేనా? సెక్యూరిటీ వైజ్, హెడర్ సైజ్ వైజ్ చెప్తే చాలు. ఓకే, అది. అంటే ఈథర్నెట్ డేటా లింక్ లేయర్లో వచ్చేసరికి సార్ నెట్వర్క్ లేయర్లో ఇంకా అడిగేది ఏంటంటే పింగ్ ప్రోటోకాల్స్ గురించి, ICMP ప్రోటోకాల్స్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ డేటా లింక్ లేయర్లో వచ్చే ప్రోటోకాల్స్ ఆర్పు ప్రోటోకాల్స్ గురించి అడుగుతారు. వాట్ ఈస్ ఎస్టీపీ ప్రోటోకాల్ అని అడుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇవే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్, ఇవే నెట్వర్కింగ్ టాపిక్. వాట్ ఈస్ ఈథర్నెట్ లేయర్ నుంచి చెప్తున్నా చూడండి. ఈథర్నెట్ లేయర్లో ఏమడుగుతారంటే వాట్ ఈస్ ఆర్పు ప్రోటోకాల్, ఎక్స్ప్లెయిన్ ఆర్పు ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. లేదా వాట్ ఈస్ ఎస్టీపీ ప్రోటోకాల్ అని అడుగుతారు. మీకు కావాలంటే రాసుకోండి. ఈ క్వశ్చన్స్ తప్పితే ఏం రావు, కానీ వీటిని నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్, గూగుల్ ఇట్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్స్, బట్ యూ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. అట్లా ఉండాలి. వాట్ ఈస్ ఎస్టీపీ ప్రోటోకాల్, కానీ ఎస్టీపీ కంటే కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ వాట్ ఈస్ ఏఆర్పి ప్రోటోకాల్, హౌ ఇట్స్ వర్క్ అని అడుగుతారు అంటారు. మీరు చాలా మంది చూసే ఉంటారు ఆర్పు ప్రోటోకాల్స్ గురించి ఇక్కడ కూర్చుని అడగటం. ఆర్పు అంటే ఏంది, ఆర్ప్ అంటే అది ఏఆర్పి ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్, ఏఆర్పి ప్రోటోకాల్స్ గురించి అడుగుతారు. ఈథర్నెట్ అండ్ వాట్ ఈస్ VLAN అని కూడా అడుగుతారు. వెరీ షార్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ VLAN. ఈ 3 క్వశ్చన్స్ మేజర్గా ఈ డేటా లింక్ లేయర్లో వచ్చే క్వశ్చన్స్. అండ్ డేటా లింక్ లేయర్లో ఇంకా ఏంటి, వాట్ ఈస్ హబ్ స్విచ్ డిఫరెన్స్ కూడా. అండ్ హౌ టు మ్యాక్ టేబుల్ అప్డేటింగ్, స్విచ్ అప్డేట్ ద మ్యాక్ టేబుల్. ఈ క్వశ్చన్స్ అడుగుతారు డేటా లింక్ లేయర్లో. వీటిలో ఆల్రెడీ కొన్ని తెలుసు మీకు.
హౌ టు స్విచ్ అప్డేటింగ్ ద మ్యాక్ టేబుల్ అంటే ఏంటి, స్విచ్కి హబ్కి డిఫరెన్స్ అంటే ఏంటి తెలుసు. అండ్ దే మైట్ బి ఆస్క్ ఈథర్నెట్ ఫ్రేమ్ గురించి. ఈథర్నెట్ ఫ్రేమ్ ఉంది కదా, ఈథర్నెట్ ఫ్రేమ్లో ఉన్న ఫీల్డ్స్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. హెడర్ ఫీల్డ్స్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఇన్ ఈథర్నెట్ ఫ్రేమ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్, ఇంక్లూడింగ్ VLAN header also. Note it down that questions. ఓకేనా? ఇవి నెక్స్ట్ నెట్వర్కింగ్ లేయర్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ IPv4 హెడర్. ఇంకో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ICMP ప్రోటోకాల్. ICMP ప్రోటోకాల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు. కావాలంటే మీ మొబైల్ని రికార్డ్ చేయండి, నేను చెప్పేది వినండి, తర్వాత రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్మార్ట్ వర్క్. అండ్ ఈ నెట్వర్కింగ్ లేయర్లోనే మళ్ళీ అడిగే నార్మల్ కాన్సెప్ట్ ఏంటంటే H1 నుంచి H2కి, లైక్ H1 నుంచి H2కి ఒక ప్యాకెట్ ఫ్లో ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అది నెట్వర్క్ లింక్ సంబంధించింది, నాట్ ఓన్లీ నెట్వర్క్, ఎంటైర్ ఫ్రేమ్ సంబంధించింది అడుగుతూ ఉంటారు ఇట్లా. అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పింగ్ అండ్ ట్రేస్ రూట్ కూడా, అది నెట్వర్క్ లేయర్కి సంబంధించింది అడుగుతారు. ఇంకా వచ్చేసరికి పింగ్ పింగ్ అండ్ ట్రేస్ రూట్ డిఫరెన్స్ అడుగుతారు. అండ్ నెట్వర్కింగ్ లేయర్లో వచ్చేసరికి ఇంకా వాట్ ఈస్ TTL వాల్యూ, అది నేను హెడర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాలే, దాన్ని మీరు ఎక్స్ప్లిసిట్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేసరికి వాట్ ఈస్ వెరీ 100% అడిగే క్వశ్చన్స్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ TCP అండ్ UDP, అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 3-way హ్యాండ్ షేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ట్రాన్స్పోర్ట్ లేయర్లో. ఏంటిదన్న లాస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ 3-way హ్యాండ్-షేక్. అవి రెండు చాలు. ఆ రెండిట్లో మిగిలినవి కూడా వస్తూ ఉంటాయిలే. అండ్ అప్లికేషన్స్లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ DHCP ప్రోటోకాల్. అండ్ ఈ మధ్య అదొకటి. ఇంక ఈ మధ్య అడిగే ప్రాసెస్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ DHCP ప్రోటోకాల్ అన్నదే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డోరా ప్రాసెస్ అన్నా కూడా అదే. రెండు ఒకటే. అంటే అన్నది డోరాను DHCనా? అంటే DHCP ప్రోటోకాల్ అంటే DHCP ప్రోటోకాల్ అని ఉంటుంది. అంటే మీరు క్వెషన్స్ అడిగారు అనుకో, టెల్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డోరా అంటే మీరు ఏమనుకుంటారు? ఈ అన్నయ్య మనకు చెప్పలేదు అనుకుంటారు. కానీ డోరా అంటే DHCP ప్రోటోకాల్ అని దాని మీనింగ్. ఐ సెండ్ చేసే మెసేజెస్. ఓకే అండి. నెట్వర్కింగ్ లేయర్లో క్వశ్చన్ చెప్పలేదు. వాట్ ఈస్ OSPF ప్రోటోకాల్స్? వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఇందాక రౌటింగ్ ప్రోటోకాల్స్ చెప్పినా కదా, అందులో 100% పక్కా అడిగే క్వశ్చనే అది. వాట్ ఈస్ రౌటింగ్ ప్రోటోకాల్? అట్లా ఈ క్వశ్చన్స్ దాటి చెప్తున్నా కదా, మిమ్మల్ని వేరే క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. నో డౌట్, డామ్ షూర్. కాకపోతే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లాగా వాట్ ఈస్ NAT ప్రోటోకాల్, వాట్ ఈస్ DNS ప్రోటోకాల్స్, అవి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎప్పుడంటే మనం చక్కగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు. వెరీ సింపుల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ NAT ప్రోటోకాల్ అని అనుకోండి, ఇట్ ఈస్ యూజింగ్ టు పబ్లిక్ నెట్వర్క్ టు ప్రైవేట్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది.
ఇంకా నెంబర్ ఆఫ్ అంటే మీరు ఆన్సర్స్ తెలిసిందా లేదా అనేది దీన్ని పక్కన పెడితే, క్వెషన్స్ ఏంటనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనే ఆన్సర్ చేస్తాను కాబట్టి క్వెషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మన జరిగే కాన్వర్జేషన్స్‌లో ఎప్పుడైనా వాట్ ఆర్ దట్ ఇప్పుడే చెప్పినాను. వాట్ ఈస్ పబ్లిక్ ఐపీ అడ్రెస్, ప్రైవేట్ ఐపీ అడ్రెస్ అంటే ఏంటవి? ఏంటన్నాను ఒకసారి జస్ట్ ఎప్పుడైనా చెప్పినారనుకోండి, నేను చెప్తాను. అది పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇట్లా ఉంటాయి. దానిలోనే ప్రైవేట్ ఐపీ స్టాటిక్, అడ్రెస్. డైనమిక్ వచ్చింది కదన్నా. డైనమిక్ ఐపీ స్టాటిక్ అడ్రెస్, ఐపీ. ప్రైవేట్ ఐపీ. అవునవును. వెరీ హ్మ్. లిటిల్ బిట్ డిఫరెన్స్. మన పాయింట్ ఆఫ్ అడిగేది లిటిల్ బిట్ డిఫరెన్స్. అది డీహెచ్‌సిపీ ప్రోటోకాల్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను దాని గురించి. ఓకే. హ్మ్. అట్లాగా కానీ ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా నేర్చుకోండి ఇట్లాంటియి. ఇది కూడా మీకు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని వీటి గురించి అయితే ఏమి అడగరు. బట్ ఇట్ విల్ ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి అడుగుతారు. ఇంటర్వ్యూలో అడిగినారంటే దాని అర్థం ఏంటంటే మీకు ఇవి వస్తే మీరు జాబ్ చేయగలుగుతారు దాని మీనింగ్. సో, ఇవి తెలిసినయి మీకు తెలుసు అనుకుంటే మీకు ఒక భరోసాగా ఉంటది కదా! ఓకే. మాకు తెలుసు వీటి గురించి. మేము జాబ్ చేయగలం. వి ఆర్ డిజర్వ్ పీపుల్స్ అని మీకు ఉంటది కదా! ఒక కాన్ఫిడెంట్. దానికోసం మాత్రమే చెప్తున్నా నేను. ఓకేనా? అదే. అట్లా. మీరు వెళ్ళిన తర్వాత డీఎస్‌సీపీ మీదే రాలేదన్న నేను నా జీవితంలోనే ఈ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో డీఎస్‌సీపీ గురించి ఒక వర్క్ కూడా చేయలే. ఈవెన్ ఆర్ప్ ప్రోటోకాల్స్ గురించి గాని, నేను చెప్పిన ప్రోటోకాల్స్ దేని గురించి వర్క్ చేయలేదు. కాదు ఒక ఓఎస్‌పీఎఫ్ ప్రోటోకాల్స్ గురించి మాత్రం కొంచెం తెలుసు. చేశాను. అట్లా. ఓకేనా? బట్ తెలుసుకోండి ఓకే. భరోసాగా ఉంటది అట్లా. బట్ యాస్ ఆఫ్ నౌ ఈరోజు అడిగే వన్ అండ్ ఓన్లీ క్వెషన్స్ చాలా మంది నా పక్కన కూర్చొని చూసే ఉంటారు. ఈ బ్యాచ్ గాని, ప్రీవియస్ బ్యాచ్ గాని. ద మెసేజ్ హౌ టు సెండింగ్ ఫ్రమ్ హోస్ట్ 1 టు హోస్ట్ 1 ఇప్పుడు ఎట్లా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలంటే ఫ్రమ్ H1 the entire frame will be constructed at H1 from that application of the data, and the application choose that particular transport of the header, either TCP or UDP. Those headers contains that the port numbers, the major fields, and the entire segment encapsulated with the IP header. The IP headers contains the major fields of from which area to which area have to be sent decide for that IP address. And this entire packet constructed with the encapsulation with Ethernet frame. That Ethernet frame filled with that destination MAC address, host MAC address. This entire frame traveling from host to the switch. Switch will maintain that MAC table. That if it is reached that frame, the switch will look up the destination MAC address. If it is available in that MAC table, it will send to the particular port which is connecting to the destination MAC address. Or that MAC table not find the destination MAC address and the Ethernet frame on the MAC address. If it is not find it out, the switch will be broadcast that frame, and it receives that the router also. We call it as default gateway. The router look up that IP header. It is strip out that L2 header. The router choose that based upon the destination IP address, choose the particular interfaces, send towards that interface. If it is router is there, router also same way, strip out that another L2 header. It will be constructed the router own L2 header, and router will choose that particular interface based upon that destination IP address based చేసుకొని. Then it is reaching to the destination. The switch will be look that Ethernet frame. That Ethernet frame contains the destination MAC address. It will be sent to the specific port which is associated that interface and all, or else which will be broadcast that. Finally, it reaches to that desired destination. దిస్ ఈస్ దట్ ప్యాకెట్ ఫ్లో. నార్మల్గా చెప్తున్నాను వితౌట్ ఆర్ప్ గురించి. ఇక్కడ చెప్పాల్సిన మేజర్ ఫీల్డ్స్ రెండు ఇక్కడ. ఒకటి ఆర్ప్ L2 లేయర్లో, L3 లేయర్లో ICMP ప్రోటోకాల్. ఈ రెండింటిని మిస్ చేసి చెప్తున్నాను. ఓవర్ వ్యూ ఆర్ప్ ప్రోటోకాల్స్ గురించి ICMP ప్రోటోకాల్స్ గురించి చెప్పినప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఇక్కడ IP అడ్రస్, MAC అడ్రస్ అంతా రాసుకొని చెప్తాను. ఓకేనా? క్లియరా? అండ్ ఎవరైతే నేను మీకు సెండ్ చేస్తాను, కొత్తగా వచ్చిన పర్సన్స్ ఉన్నారు కొంతమంది కదా, వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ చెప్పి మీతో పాటు ట్రాక్ చేస్తాను.
కిషోర్ అండ్ ఓకే. కిషోర్కి అండ్ షాలు. మీకు కిషోర్, షాలు అండ్ వెంకట్ కూడా నేను స్టార్టింగ్ డేటా టైప్స్ గురించి చెప్పలేదు కదా, ఒక లైట్ డిస్క్రిప్షన్ చెప్పి నేను చెప్తాను టైమింగ్, అప్పుడు కనెక్ట్ అవ్వండి. మిమ్మల్ని వాళ్ళతో పాటు జాయిన్ చేస్తాను. అదర్స్ ఉన్నారు కదా ఇంకా రిమైనింగ్, వాళ్ళు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళతో పాటు కంటిన్యూ చేస్తాను నేను. అనిల్ కూడా. సరే అయితే మరి బాయ్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా పక్కన కూర్చొని చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది వీలైనప్పుడు. ఈ రోజు అంటే చెప్పిన అడుగుతున్నారా లేదా, ఈ రోజు లేదు, ఉన్నప్పుడు చెప్తా. మీకు ఐడియా అవడానికి కోసం. నువ్వు రాలేదు ఇంత ముందు జరిగిన కొన్ని చెప్తా. నువ్వు ఉన్నప్పుడు అడిగారు కదా నేను కూడా సేమ్ ఇట్లా అంటే. సరే హరీష్ రా, అయితే నువ్వు మాట్లాడదాం అంతో. సరే అయితే బాయ్ మరి. చెప్తా కిషోర్కి, షాలుకి, అనిల్కి, వెంకట్ చెప్తాను ఎప్పుడు టైమింగ్స్ అనేది, వాళ్ళతో పాటు మూవ్ చేస్తాను మిమ్మల్ని. చాలా ప్రోటోకాల్స్ చెప్పారు కదా రమేష్, ప్రోటోకాల్స్ చెప్పారు కదా, అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఏ టైంలో యూజ్ చేస్తారు? వీళ్ళకి ప్రోటోకాల్స్ గురించి చెప్పలేదు ఇంకా క్లియర్ గా. నేను జస్ట్ ఓవరాల్ వ్యూ వాట్ ఆర్ దట్ ఓఎస్ఐ లేయర్స్ అని చెప్పినాను ఫస్ట్ క్లాస్ లో. మీరున్నారు ఫస్ట్ క్లాస్ లో నాకు తెలిసి. నేను ఓఎస్ఐ లేయర్స్ విన్నాను. టీసీపీ స్టాక్ అంటే ఏంటి చెప్పినాను. తర్వాత చెప్పింది ఒకటే క్లాసు, అదేంటంటే నెట్వర్కింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, అదే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, స్విచ్ కి రౌటర్ కి డిఫరెన్స్ ఏంటి, ఏ లేయర్ లో ఏ డివైజెస్ యూజ్ చేస్తూ ఉంటారు, వాటి గురించి చెప్పాను. ఓకే సరే ఈసారి అదే మీకు లైక్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నామని కూడా మెసేజ్ చేస్తారు గ్రూప్ లో, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ తెలియకపోతే మీరు ఎవరైనా మిస్ అయితే దాని వరకు డిస్కస్ చేసుకుంటారు కదా అట్లా. సరేనా? బాయ్. అంతేం ఉండదు, ఇది ఎక్స్పీరియన్స్ గా అంతేం అడగరు కానీ నార్మల్ గానే ఉంటారు. వాళ్ళకి కూడా ఇట్లా ఛాన్స్ ఏం రాదు, కాకపోతే దీని గురించి తెలుసుంటేనే దీని ప్రత్యేకత. ఒక మెసేజ్ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, ఈ ప్రోటోకాల్ తెలుసా లేదా అని అడుగుతారు కదా, అది తెలిస్తేనే అదే మనకి బిగ్గెస్ట్ థింగ్. ప్రోటోకాల్ డెవలప్మెంట్ ఉంది అని చెప్తాం మనం, కానీ మనకి వర్క్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. మీకు వెళ్ళినా కూడా అట్లానే ఉంటుంది. ఈ తెలుసుంటే అట్లీస్ట్ ఇట్లాంటి మెసేజ్ ఫ్లో తెలియాలి కదా, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇదే ఇంకా డొమైన్ అంటే ఇట్లానే, ఇది ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇంటరాక్ట్ అవుతాయి, ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఒక స్పెషల్ థింగ్ అనేది ఇది తెలిస్తే ఈ ఎన్విరాన్మెంట్ కి మనం యూజ్ అవుతామని దాని అర్థం. సరేనా? మీకు పని అర్థమవుతుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి మొత్తం కూడా, మనం చేసేది ఏం లేదు. కాబట్టి వాటి గురించి తెలుసా లేదా అనేది డిస్కషన్ ఉంటుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో. అట్లా మీకు వాట్సాప్ చేశాను జస్ట్ టుడే డిస్కషన్ ఏంటనేది, వాట్ ఈస్ వాట్. కానీ తెలుసుకోవటం కాదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టీసీపీ హెడర్, యూడీపీ హెడర్ నేను పంపించిన హెడర్స్ ఒకసారి చూడండి, నెక్స్ట్ క్లాస్లో అయ్యే ఉంటాయి వాటి గురించి. ఓకేనా? సరే. గ్రూప్ లో కూడా షేర్ చేయి. సరే అయితే మరి బాయ్. ఈరోజు కలుద్దాం మళ్ళీ అయితే క్లాస్ లో. ఈరోజు ఈవినింగ్ ఈరోజే కలుద్దాం. వీళ్ళతో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వీళ్ళతో కాంటాక్ట్ అవుతాను, కిషోర్ సంబడీస్ తోటి. వీళ్ళతోటి కాంటాక్ట్, మీతోటి ఆఫ్టర్నూన్ 4-5 ఆ టైంలో. ఇవాళ రేపు ఇంటర్వ్యూస్ ఏం లేవులే. ఒకసారి సిలబస్ మన సి కోసము సిలబస్ ఏమేమి కవర్ చేస్తాం అనేది
చెప్తాను దాని గురించి. కాల్స్ అంటే లాంగ్ వీకెండ్ ఇది. ఎట్లాగో తెలుసా? నిన్న హాలిడే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఏం చేస్తారంటే ఈరోజు హాలిడే పెట్టుకుంటారు. శనివారం, ఆదివారం ఎట్లా హాలిడే. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 డేస్ హాలిడేస్ వస్తాయి. రేపు మీరైనా అంతే. బుధవారం వచ్చిందనుకోండి హాలిడే. గురు, శుక్రవారం పెట్టుకుంటారు. అప్పుడు బుధ, గురు, శుక్ర, శని, ఆది 5 రోజులు ఇంటి దగ్గర ఉంటారు. అట్లా ఉంటాయి. కాస్త తక్కువగా ఉంటాయి. చెప్తాను కిషోర్. వాటి సిలబస్ చెప్తాను మీకు. సరేనా? ఓకే. హ్మ్. ఓకే. బాయ్.